కోడ్లో ఉన్న డేటా అంతా కూడా 1 to 1 ఇండివిజువల్ గా కాల్ చేసుకుంటారు. సో ఈచ్ క్యార్ ఫస్ట్ 0 ప్లేస్ లో ఏముంది మనకి టీ ఉంది. సో ప్రింట్ ఈచ్ క్యార్ అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకి ఫస్ట్ లెటర్ తీసుకుంది కదా 0 ప్లేస్ లో. సో అది ప్రింట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఐటరేట్ అవుతుంది ఎందుకంటే మన కండిషన్ ఫెయిల్ అవ్వలేదు కాబట్టి. సో మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఏంటి ఫర్ ఈచ్ క్యార్ అన్నప్పుడు ఈసారి అంతా ఇండెక్స్ నెంబర్ 1. సో 1 ప్లేస్ లో ఏముంది మనకి y. అప్పుడు ప్రింట్ ఈచ్ క్యార్ అన్నప్పుడు ఏమొచ్చింది y. అలా ఐటరేట్ అవుతూ వెళ్తుంది 0 0 1 2 3 4 5 అలా 5 లెటర్స్ కూడా ఇండెక్స్ ఫార్మాట్ లో ఏంటంటే మనకు 1 by 1 ఐటరేట్ అవుతూ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఏంటంటే స్ట్రింగ్ డేటా కాబట్టి ఫర్ ఈచ్ క్యార్ అని వర్డ్ అన్నాం. ఈచ్ క్యార్ అనేది ఏంటంటే ఐడెంటిఫై. దీని నేమ్స్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఈచ్ క్యార్ అని ఇచ్చాను ఎందుకంటే ఈచ్ లెటర్ కూడా తీసుకుంటున్నాను కాబట్టి. మీకు కావాలంటే అక్కడ ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. లెటర్ అని ఇచ్చుకోవచ్చు లేదంటే ఏబిసి ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐడెంటిఫైస్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే డేటాలో మొత్తం ఏదైనా సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతూ పైథాన్ ప్రకారం నాకు మనకి నచ్చిన విధంగా నేమ్ ఇచ్చుకోవచ్చు. గుర్తున్న పాయింట్ ఐడెంటిఫై. వాట్ ఈస్ ఐడెంటిఫై అమ్మా? ఏదైనా సరే కూర్చున్నాం అమ్మాయి రెండు గుర్తు అర్థమవుతున్నాయా? ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ వర్డ్. ఓకే అదే నెంబర్స్ వచ్చేసరికి ఏంటి రేంజ్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇంటిజర్స్ డేటా ఎప్పుడైనా సరే మనం ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రేంజ్ ఆఫ్ మెథడ్ ఇవ్వాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఐడెంటిఫై ఇవ్వలేదు ఎందుకంటే స్ట్రింగ్ డేటా కాబట్టి. స్ట్రింగ్ డేటాలో మనం రేంజ్ ఆఫ్ మెథడ్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఇంటిజర్స్ డేటాలో మాత్రమే రేంజ్ ఆఫ్ మెథడ్ ఇస్తాం. సేమ్ ఫార్మాట్ ఏంటంటే ఇనిషియల్ గా 0 1 2 3 తీసుకుంటాం. బట్ మనకి ఇండెక్స్ ఫార్మాట్ వచ్చేసరికి ఎలాగా 0 1 2 3. ఓకే 0 ప్లేస్ ఏముంది మనకి 0, 1 ప్లేస్ లో 1, 2 ప్లేస్ లో 3. 3 1 లెటర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో 3 అనే నెంబర్ని రీడ్ చేసుకోవాలి మనం. ఇండెక్స్ ఆర్డర్ ఫార్మాట్ లో మాత్రమే రీడ్ చేసుకుంటాం. ఈచ్ వాల్యూ కూడా 1 by 1 ఐటరేట్ అవుతుంది.